హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇరాన్ పై దాడుల తర్వాత పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. రాబోయేటువంటి 40 రోజులు తమ సుప్రీం కమాండర్కి హత్యకి ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ఇరాన్ ప్రకటించింది. అసలు ఏం జరగబోతోంది? పశ్చిమాసియాలో ఈ అలజడి మరింతకాలం కొనసాగుతుంది. దీనిపైన మాట్లాడేందుకు ఇంటర్నేషనల్ అఫైర్స్ నిపుణులు రమేష్ కన్నిగంటి గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు, ఎవరు ఊహించలేదు పట్టపగలు అటాక్ జరుగుతుందని, అందులో కూడా డైరెక్ట్గా సుప్రీం లీడర్ని లేపేసేంత దారుణమైన అటాక్. ఏంటి ఇరాన్ పర్యవసానాల తర్వాత ప్రపంచ రాజకీయాల మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? తప్పకుండా మనం గమనించాల్సింది, ఇరాన్కి సంబంధించిన ప్రాక్సీ ఆర్గనైజేషన్స్, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్, హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ ఫ్రమ్ యెమెన్ అండ్ హమాస్, ఈ మూడింటిని యాక్టివేట్ కాకుండా చేసుకోవాలి. ఈ మూడు కనుక యాక్టివేట్ అయితే ప్రపంచంలో చాలా చోట్ల అమెరికన్ బేసిస్ మీద ప్రపంచంలో ఉన్న యూదులు అంటే జూయిష్ పీపుల్ మీద తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అమెరికన్స్ ఇటు జూయిష్ అంటే ఇజ్రాయలీ పీపుల్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ లోపల అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్ లోపల ఐతుల్లా ఖొమైనీ మరణించిన తర్వాత ఆయన్ని దేవుళ్లాగా చూసే వర్గం ఒకటి ఉంటే, ఆయనకి వ్యతిరేకంగా కొంతమంది యువత ఉన్నారు అనేది ఒక అంచనా. సో ఆ రెండింటి మధ్య కనుక యుద్ధం జరిగితే అవి అంతర్గత యుద్ధంగా ఏర్పడి సివిల్ అన్రెస్ట్ వచ్చి, పొలిటికల్ అన్రెస్ట్ వచ్చి దేశం మొత్తం కుక్కలు చింపిన విస్తరలాగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అది రాకుండా గనక ఇరానియన్ లీడర్షిప్ గనక జాగ్రత్త పడితే వాళ్ళు ఇరానియన్స్ అందరూ యునైటెడ్ గా ఉంటారు. ఇరాన్ యునైటెడ్ గా ఉండకుండా ఉండటానికి అమెరికా, ఇజ్రాయిల్ చాలా హోంవర్క్ చేసింది ఇంత ముందులే. ఇజ్రాయిలీ మొసాద్స్ అంటే ఇజ్రాయిలీ స్పై ఏజెంట్స్ ని మొసాద్ అంటారు, మొసాద్ ఏజెన్సీ, గూఢాచారులు. అట్లానే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, అమెరికాకు సంబంధించిన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ చూసేది సిఐఏ. ఈ సిఐఏ, మొసాదు, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హోంవర్క్ బిఫోర్ దే హ్యావ్ ఈవెన్ invaded Iran yesterday on 28th of February 2026. So since they have done a lot of effort on human intelligence, visual intelligence, imagery intelligence, satellite and other intelligences, they also have been concentrating to hit physical space of Iran, political space of Iran, cyber space of Iran, maritime space of Iran and manufacturing space of Iran. ఓకే, ఈ అన్నిటి చాలా 1 by 1 స్టేజ్ ప్రకారం కొడతా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రపంచం మొత్తం ప్రార్థించాల్సింది, ఆపాల్సింది ఏంటంటే ఇది అణ్వాయుధ యుద్ధంగా మారకుండా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. బట్ ఇరాన్ దగ్గర ఇంతవరకు టెస్టెడ్ న్యూక్లియర్ వెపన్స్ లేవు అనేటువంటి మాట, ప్లస్ అణు నిరాయుధీకరణ చేయడం కోసమే యుద్ధం జరుగుతుందని ట్రంప్ అంటున్నారు. ఇజ్రాయెల్ దగ్గర క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఆల్రెడీ యురేనియం ఎంట్రీస్ జరిగిందని. పాకిస్తాన్ కి అణ్వాయుధాలు ఇచ్చింది ఎవరు? ఇరాన్ వాళ్ళే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అవును అవును. సో వాళ్ళు చెప్పి మనం నమ్మకూడదు, మన ఇంటెలిజెన్స్ మనకు ఉంది. ఇప్పుడు కౌంటర్ అటాక్ కూడా ఒకేసారి 27 ఎయిర్ బేసెస్ ని, యుఎస్ ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేసేంత కెపాసిటీ ఇరాన్ కు ఉందని ఈ రోజు అర్థమవుతుంది. అంటే ఒక స్ట్రాంగ్ రిటాలియేషన్ జరగబోతుంది ఈ రాబోయేటువంటి రోజుల్లో అని అనుకోవచ్చా? 100%. ఈ సెకండ్ స్టేజ్ లో ఏమవుతుందంటే, ఇరాన్ తో పాటు చైనా గాని, పాకిస్తాన్, చైనా, నార్త్ కొరియా, తర్వాత రష్యా, ఇవి గనక ఇరాన్ కి మద్దతుగా, అమెరికాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ముందుకు వస్తాయా అనేది మనం అదొక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ రాకుండా ఉంటే బాగుండు. ఆ యాంగిల్ కనుక వస్తే మూడో ప్రపంచ యుద్ధమే. కానీ ఆ పాసిబిలిటీ ఉందా? రష్యన్ ప్రెసిడెంట్ ఆల్రెడీ పుతిన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ అందరితో వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయి? ఒక స్టాండ్ ఓపెన్ గా తీసుకునేటువంటి ఛాన్సెస్ పుతిన్ తీసుకుంటే ఆశ్చర్యపోవక్కర్లా, కానీ చైనా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే చైనాకి అమెరికాకి మధ్య లాట్ ఆఫ్ ట్రేడ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి చాలా గట్టి రిలేషన్స్ ఉన్నాయి. యుద్ధానికి వెళ్తే ఇద్దరు నష్టపోతారని ఇద్దరికి తెలుసు. కాబట్టి చైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది, రష్యా అవుట్ రైట్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇరాన్ ని. సో ఇప్పుడు ఇరాన్కు ఉన్నటువంటి వెపనరీ కూడా ఇరాన్ సొంతగా డెవలప్ చేసింది కాదు, చైనా, రష్యా స్పాన్సర్డ్ అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? 100%. సో ఇంకొక విషయం, ఇండియాతో కంపేర్ చేసుకుని మనం చూసినప్పుడు అటు ఇరాన్ పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుంది. ఇండియాకి అటు ఆఫ్ఘనిస్తాన్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ యుద్ధ ప్రభావం ఇండియా పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మనం ఇంకొక ప్రార్థన ఏం చేయాలంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్
అంటే గల్ఫ్ ఆఫ్ ఒమెన్, ఇరాన్ కి ఒమన్ కి మధ్య ఉన్న ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధి క్లోజ్ కాకుండా చూసుకోవాలి. క్లోజ్ అయితే మాత్రం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. చాలా షిప్పింగ్ లైన్స్ అవన్నీ ఇబ్బంది అవుతుంది. ఈ ఎఫెక్ట్ యుద్ధంగా మారే అవకాశం లేదంటారా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కూడా ఈ ఎఫెక్ట్ వలన అక్కడ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలని పాకిస్తాన్ చూసిద్ది. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియా కూడా పాకిస్తాన్ కి జరుగుతున్నది ఫ్లేరప్ అయ్యి మన జమ్మూ కాశ్మీర్ దాకా రాకుండా మన బోర్డర్స్ 3,323 కిలోమీటర్ల బోర్డర్ ఉంది ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య. 3,488 కిలోమీటర్ల బోర్డర్ ఉంది ఇండియాకి చైనాకి మధ్య. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4,000 కిలోమీటర్ల బోర్డర్ ఉంది ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య. ఇవన్నీ కాపాడుకోవాలి. 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలతో కాపాడుకోవాలి. మళ్ళీ మనకి 11,098 కిలోమీటర్ల కోస్తా తీర ఉంది, కోస్టల్ బోర్డర్ ఇండియాకి. దాన్ని కాపాడుకోవాలి. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ షిప్పింగ్ వీటన్నిటిని కాపాడుకోవాలి. రైట్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ టాపిక్ తీశారు కాబట్టి ఇరాన్లో ఖమేనీ హత్య తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా షియా నేతలు ఇరాన్కి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలపైన కానీ భారత అంతర్గత రాజకీయాల విషయంలో కానీ ఇది ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇరాన్ కి భారతదేశం మనం చూసినప్పుడు 100% సైజబుల్ షియా ముస్లిమ్స్ ఇండియాలో కూడా ఉన్నారు. కాబట్టి మనం సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ కంట్రీని కాపాడుకోవాలి. లౌకిక రాజ్యం, మన సున్నీలు షియాలు మనందరం మన ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఆ ఐకమత్యం చూపించి మన భారతదేశం తరపున కలిసి పనిచేస్తున్నట్టుగానే ఉండాలి. కానీ అందుకనే అతి త్వరగా యుద్ధం ఆగిపోతే అందరికీ మంచిది. మనము ఇజ్రాయెల్, అమెరికాని సపోర్ట్ చేయకూడదు. యుద్ధానికి సంబంధించినంత వరకు ఇరాన్ కూడా సపోర్ట్ చేయకూడదు. యుద్ధాన్ని ఆపటం కోసమే మనం ప్రతి ప్రయత్నము, ప్రతి ఎఫర్ట్ అదే ఉండాలి. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జై హింద్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్నటువంటి వివాదం యుద్ధంగా మారింది. ఆ యుద్ధం పశ్చిమాసియాలో అశాంతిని నెలకొల్పింది. దాని ప్రభావం భారతదేశం పైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ నివారణ చర్యలే భారతదేశానికి ముఖ్యమని రమేష్ గారు చెప్తున్నారు. మరోవైపు మూడో ప్రపంచ యుద్ధంగా మారేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో వ్యతిరేక కూటమిగా చైనా, రష్యా లాంటి దేశాలు బలంగా నిలబడితే కనుక ఇది మరింత ఉత్పాతంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.